कक्षा 7वीं। पाठ का नाम आदिवासी नृत्य ढिंసా। విషయ్ హిందీ। పిల్లలు, మీకు ఒక ఇమేజ్ని చూపిస్తాను. దానిని చూసి సోచియే ఆలోచించండి. బోలియే చిత్రం గురించి మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? ఇమేజ్లో మీకు ఏమిటేమిటి కనిపిస్తున్నాయి? इस चित्र में मंच, फूल, मेहंदी, आभूषण जैसे हार, चूड़ी, पायल आदि दिखाई दे रहे हैं। सही कहा। अब दूसरा प्रश्न देखिए, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. స్త్రీయా క్యా కర్ రహీ హై? స్త్రీలు ఏం చేస్తున్నారు? स्त्रियां नाच रही हैं। సహీ కహా. ఇప్పుడు వాళ్ళు నాట్యం చేస్తున్నారని మీరు ఆన్సర్ చెప్పారు కదా. అయితే మన భారతదేశంలోని ఫేమస్ లోక్ నృత్య కొన్నింటిని తెలుసుకుందామా? అయితే ఆలస్యం దేనికి, చూడండి. అస్సాంలోని బిహు అనే లోక్ నృత్యం ఫేమస్. అలాగే గుజరాత్లోని గర్బా అన్న నాట్యము ఫేమస్. पंजाब में बांगड़ा गिद्धा, केरला में कथकली, आंध्र प्रदेश में కూచిపూడి నృత్య ఫేమస్. అంతేకాకుండా ఒక ప్రాంతంలోని ఎన్నైనా సరే లోక నృత్యం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, లంబాడి, తప్పెటగుళ్ళు, ఢింసా అనే లోక నృత్యలో ఫేమస్. బట్టి మనకి ఏమర్థమవుతుంది? भारत के प्रत्येक राज्य के अपने कुछ लोक नृत्य हैं. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని కూడా కొన్ని లోక్ నృత్య ఉన్నాయన్నమాట. అయితే లోక్ నృత్య అంటే ఏమిటి? ऐसे नृत्य जो प्रांत, धर्म, जाति या स्थान के आधार पर भिन्नता रखते हैं వే లోక నృత్య హోతే హై. అంటే అటువంటి నాట్యాలు ఏవైతే తమ ప్రాంతానికి, ధర్మానికి, జాతికి యా స్థానానికి ఆధారంగా భిన్నత్వాన్ని కలిగి ఉంటాయో వాటిని లోక నృత్య అని అంటాము. ఏక్ ప్రదేశ్ కే ఏక్ సే అధిక నృత్య భీ హో సక్తే హై. ఒక ప్రాంతంలోని ఒకటి కన్నా ఎక్కువ లోక్ నృత్యం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రంలో మనం చెప్పుకున్నట్టు లంబాడి, తప్పెటగుళ్ళు, ఢింసా అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని ఫేమస్ అయినటువంటి ఢింసా అనే ఒక లోక నృత్య గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందు ఉన్ముఖీకరణ చిత్రకు సంబంధించి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. ఇమేజ్ పక్కనుంది కానీ అందులో మ్యాటర్ కిందన ఇచ్చారు గనక అలా రాశారు. ఊపర్ దియే గయే చిత్రకో దేఖియే. పైన ఇచ్చినటువంటి ఇమేజ్ని చూడండి. స్త్రియా నాచ్ రహీ హై. స్త్రీలంతా నాట్యం చేస్తున్నారు. హమారీ భారతీయ సంస్కృతి మే నృత్యోం కా భీ బడా స్థాన్ హై. మన భారతదేశ సంస్కృతిలోని నాట్యాలకి చాలా గొప్ప స్థానము ఉంది. ధింసా ఏక్ లోక్ నృత్య హై. ధింసా అనేది ఒక లోక నృత్యం అన్నమాట. యహ ఆదివాసియోం కా నృత్య హై. ఇది ఆదివాసులు చేసేటటువంటి నృత్యము. ఇస్ పాఠ్ మే ఆదివాసియోం కే బారే మే భీ బతాయా గయా హై. ఈ పాఠంలోని ఆదివాసుల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఉన్కి త్యోహారం కే బారే మే భీ బతాయా గయా హై. వాళ్ళ జరుపుకునేటటువంటి పండుగల గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు. ఆజ్ హమ్ ఉన్కే బారే మే పడేంగే. ఈరోజు మనం వాళ్ళ గురించి చదువుకుందాం. ధింసా నృత్య గురించి మనం తెలుసుకుంటాం గనక ఈ పాఠం పేరు ఆదివాసీ నృత్య ధింసా అని పెట్టారు. ఇప్పుడు మనం అరకులో ఎలా ఉంటుందో ఆ ప్రకృతిని, ధింసా నృత్యాన్ని చూస్తూ
అరకు వెళ్ళే అనుభూతిని పొందుతూ ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకుందాం. एक दिन हम धिमसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. यह एक सुंदर पर्यटक स्थल है. इसे आंध्रा ऊटी भी कहते हैं. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. यहाँ की बोर्रा गुफाएं बहुत ही प्रसिद्ध हैं. यह एक సుందర్ మన్మోహక్ స్థల్ హై. ఇప్పుడు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ యొక్క భావాన్ని తెలుగులో నేర్చుకుందాం. एक दिन हम धिमसा नृत्य के बारे में जानने के लिए అరకు గయే థే. ఒకరోజు మేము ధింసా నృత్యము గురించి తెలుసుకోవడానికి అరకు వెళ్ళాం. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. यह అంటే అరకు. అరకు విశాఖపట్నం జిల్లాలోని ఒక కొండ గ్రామము. यह एक सुंदर पर्यटक स्थल है. ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశము. ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं. దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. ఇది అంటే అరకు విశాఖపట్నం నుంచి కరీబ్ అంటే సుమారు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. यहाँ से అరకు जाने के लिए रेल मार्ग भी है. यहाँ से అంటే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడానికి రైలు మార్గం కూడా ఉంది. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. రైలు ప్రయాణం చేసే టైంలోని ప్రకృతి యొక్క అందం చూడదగ్గదిగా ఉంటుంది. यहाँ की బొర్రా గుఫాయే బహుత్ హీ ప్రసిద్ధ హై. ఇక్కడున్నటువంటి అంటే అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు చాలా ప్రసిద్ధి చెందినవి. यह एक సుందర్ మన్మోహక్ స్థల్ హై. ఇది ఒక అందమైనటువంటి మనసుని ఆకట్టుకునేటటువంటి ప్రదేశము. ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు సెకండ్ది చూద్దామా. అరకు में रहने वाले लोगों को आदिवासी कहते हैं. वे कुवी भाषा में बात करते हैं. उस भाषा की कोई लिपि नहीं है. वे कोया, तेलुगु और उड़िया में भी बात करते हैं. धिमसा उनकी संस्कृति का प्रमुख नृत्य है. इस लोक नृत्य का प्रारंभ सोमपी नामक गांव में हुआ था. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. ఇప్పుడు ఈ సెకండ్ పారాగ్రాఫ్ యొక్క భావాన్ని తెలుగులో తెలుసుకుందామా. అరకు में रहने वाले लोगों को ఆదివాసీ कहते हैं. అరకులో నివసించే వాళ్ళని ఆదివాసులు అని అంటాము. వే కువి భాషా में बात करते हैं. వాళ్ళు కువి భాషలో మాట్లాడుకుంటారు. ఉస్ భాషాకి కోయి లిపి నహీ హై. ఆ భాషకి అంటే కువి భాషకి ఏ లిపి కూడా లేదు. వే కోయా, తెలుగు और उड़िया में भी बात करते हैं. వాళ్ళు కోయా భాషలోని, తెలుగులోని మరియు ఒరియాలోని కూడా మాట్లాడతారు. ధింసా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై.
ధింసా అన్నది వాళ్ళ సంస్కృతి యొక్క ముఖ్యమైనటువంటి నృత్యము. इस लोक नृत्य का प्रारंभ सोंपी नामक गांव में हुआ था. ఈ లోక నృత్యము సోంపి అనే గ్రామంలో ప్రారంభమైంది. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. దీనిని అంటే దింసా నృత్యాన్ని పండుగ రోజుల్లో ఉత్సవాల రోజుల్లో చేస్తారు. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. నృత్యాన్ని చూడడానికి దూర దూరాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. కభీ కభీ వే ఇన్కే సాథ్ మిల్జుల్ కర్ నాచ్తే భీ హై. కభీ కభీ అప్పుడప్పుడు వాళ్ళు అంటే పర్యాటకులు వాళ్ళతోని అంటే ఆదివాసులతోని మిల్జుల్కర్ కలిసిమెలిసి నాట్యం కూడా చేస్తారు. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ నేర్చుకుందామా. ధింసా కా అర్థ హై కూద్నా, జోర్ జోర్ సే కదం హిలానా. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి कहते हैं. वे तुड़मू नामक वाद्य यंत्र का उपयोग करते हैं. इस नृत्य में एक मुख्य नर्तक रहता है. इसे नाटकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख, दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. दल के सभी लोग नाटकारी के अनुसार नाचते हैं. ఇప్పుడు ఈ థర్డ్ పారాగ్రాఫ్ యొక్క భావాన్ని తెలుగులో తెలుసుకుందామా. అయితే చూడండి. ధింసా కా అర్థ హై కూద్నా, జోర్ జోర్ సే కదం హిలానా. ధింసా అంటే అర్థము, కూద్నా అంటే గెంతడము, జోర్ జోర్ సే కదం హిలానా ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్స్ వేయడము. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి కహతే హై. ఎక్కడైతే నృత్యము చేస్తారో ఆ ప్రదేశాన్ని చావడి అని అంటారు. वे तुड़मू नामक वाद्यंत्र का उपयोग करते हैं. వే అంటే వాళ్ళు అంటే ఆదివాసులు తుడుము నామక్ తుడుము అనే పేరున్నటువంటి వాద్యంత్ర వాయిద్యాన్ని ఉపయోగ్ కర్తే హై ఉపయోగిస్తారు. డప్పు కనిపిస్తుంది చూసారా ఆ ఇమేజ్లోని, ఆ దానినే తుడుము అని అంటారు. ఇస్ నృత్య మే ఏక్ ముఖ్య నర్తక్ రహతా హై. ఇస్ నృత్యమే అంటే ఈ ధింసా నాట్యంలోని ఏక్ ముఖ్య నర్తక్ ఒక మెయిన్ డాన్సర్ ఉంటారు. ఇసే నాటకారి కహతే హై. ఈ మెయిన్ డాన్సర్ని నాటకారి అని పిలుస్తారు. వహ్ ఏక్ హాత్ మే మోర్ కే పంఖ్ और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. వహ్ అంటే ఇక్కడ మెయిన్ డాన్సర్ అంటే నాటకారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చేతిలో నెమలి పింఛాన్ని, రెండవ చేతిలో పిల్లన గ్రోవిని పట్టుకొని నాట్యం చేస్తారు. కానీ ఇప్పుడు వాటికి బదులు టవల్ కూడా పట్టుకొని నాట్యము చేస్తూ ఉంటారు. ఇమేజ్లో మనం చూస్తున్నాం కదా, ఆ టవల్ పట్టుకొని నాట్యం చేసే ఆవిడే నాటకారి. యహ్ నృత్య गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. यह नृत्य ఈ ధింసా నృత్యము సర్కిల్ లాగా, గోళాకార్ మీన్స్ రౌండ్గా, ఒక మానవ హారంలోని అంటే హ్యూమన్ చైన్ రూపంలోని ఫామ్ అయ్యి నాట్యం చేస్తారు. దల్ కే సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచ్తే హై. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ డాన్సర్ అయినటువంటి నాటకారిని అనుసరించి
నాట్యం చేస్తారు. థర్డ్ పారాగ్రాఫ్ అర్థమైంది కదమ్మా. ఫోర్త్ పారాగ్రాఫ్ చూద్దాము. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ त्योहार मनाते हैं. मोदकोंडम्मा उनकी देवी है. उत्तरांध्र ओडिशा के लोग मोदकोंडम्मा की पूजा करते हैं. यहाँ होने वाली जातरा बहुत प्रसिद्ध है. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक స్థాన్ హై. ఇప్పుడు ఈ ఫోర్త్ స్టేంజా భావాన్ని తెలుగులో తెలుసుకుందామా. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హై. వే అంటే అరకు ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ లాంటి పండుగల్ని జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. మోదకొండమ్మ వాళ్ళ యొక్క దేవత. ఉత్తరాంధ్ర ఒడిశా కే లోగ్ మోదకొండమ్మకి పూజ కర్తే హై. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు, ఒడిస్సాలోని ఉన్న వాళ్ళు మోదకొండమ్మకి పూజలు చేస్తారు. यहाँ होने वाली జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగేటటువంటి ఈ జాతర చాలా ప్రసిద్ధి చెందినది. ఆంధ్ర సర్కార్ यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ यहाँ पर అంటే అరకులోని तरह तरह के उत्सवों का రకరకాల ఉత్సవాల్ని ఆయోజన్ కర్తీ హే నిర్వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఫెస్టివల్ అని, వీలు విద్య అని అలాంటి వాటిని నిర్వహిస్తుంది. యహ్ సుందర్ ఆర్ మన్మోహక్ స్థాన్ హై. ఇది ఒక అందమైన, మనస్సుని ఆకట్టుకునేటటువంటి ప్రదేశము. పాఠము అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనము ఈ పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా. అయితే చూడండి. इस पाठ में आदिवासियों के लोक नृत्य ధింసా के बारे में बताया गया है. ఈ పాఠంలో ఆదివాసుల యొక్క లోక నృత్యమైనటువంటి ధింసా గురించి చెప్పబడింది. అరకు ఏక్ పహాడీ గావ్ హై. అరకు అనేది ఒక కొండ గ్రామము. ప్రకృతి కే సుందర్ దృశ్య మన్ కో మోహ్ లేతే హై. ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలు మనస్సుని ఆకట్టుకుంటాయి. ధింసా కి షురువాత్ సోంపి నామక్ గావ్ మే హువా. ధింసా నాట్యము స్టార్ట్ అవ్వడం అనేది సోంపి అనే గ్రామంలో జరిగింది. యహ్ త్యోహారోं और उत्सवों के समय నాచా జాతా హై. ధింసా నాట్యము పండుగల టైంలోని, ఉత్సవాల టైంలోని చేస్తారు. ధింసా కా అర్థ హై కూద్నా ఔర్ జోర్ జోర్ సే కదం హిలానా. ధింసా అంటే అర్థము గెంతడము మరియు తొందర తొందరగా కాళ్ళని కదపడము. సబ్ మిల్కర్ చావడీ మే నాచ్తే హై. అందరూ కలిసి చావడీ అనే ప్రదేశంలోని నాట్యము చేస్తారు. వే తుడుము నామక్ వాద్యయంత్ర కా ఉపయోగ్ కర్తే హై. వాళ్ళు తుడుము అనే ఒక వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. వే అనేక్ ప్రకార్ కే త్యోహార్ మనాతే హై. వాళ్ళు ఎన్నో రకాల ఫెస్టివల్స్ని జరుపుకుంటారు. మోదకొండమ్మ ఉన్కి దేవి హై. మోదకొండమ్మ వాళ్ళ యొక్క దేవత. యహా హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ राज्य सरकार ने इस स्थान को पर्यटक स्थल बना दिया है. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
ఈ స్థలాన్ని పర్యాటక స్థలంగా చేసింది. आंध्र प्रदेश सरकार यहाँ पर अनेक उत्सवों का आयोजन करती है. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ఎన్నో ఉత్సవాల్ని నిర్వహిస్తుంది. ఈ పాఠం సారాంశం అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం ఈ పాఠంలో వచ్చిన కఠిన శబ్దార్థని త్రిభాషలో నేర్చుకుందామా. దిన్, దివస్, డే రోజు, నృత్య, నాచ్, డాన్స్, నాట్యము, గాంవ్, గ్రామ్, విలేజ్, గ్రామము, కరీబ్, నికట్, నియర్లీ, సుమారు, ప్రసిద్ధ్, మషహూర్, ఫేమస్, ప్రసిద్ధి చెందిన, స్థాన్, ప్రదేశ్, ప్లేస్, ప్రదేశము, దల్, సమూహ్, గ్రూప్, గుంపు. శృత్లేఖ్, డిక్టేషన్. కిందన కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదమ్మా, అవి బాగా ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ సునియే బోలియే లోని ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆదివాసియోं का ప్రముఖ నృత్య క్యా హై? ఆదివాసుల యొక్క ముఖ్యమైన నృత్యము పేరు ఏమిటి? आदिवासियों का प्रमुख नृत्य धिमसा है. बिल्कुल सही कहा. अब दूसरा प्रश्न देखिए. అరకు की सुंदरता के बारे में बताइए. అరకు యొక్క అందాన్ని గురించి చెప్పండి. అరకుకి నలువైపులా ఉన్న పచ్చదనము, పళ్ళు పువ్వులతో అలంకరించి ఉన్న చెట్లు, సెలయేరులు, మంచుతో కప్పబడి ఉన్న కొండల యొక్క అందము మనస్సుని ఆకట్టుకుంటున్నాయి టీచర్. వెరీ గుడ్. దీనిని నేను హిందీలో చెప్తాను చూడండమ్మా. अरकू के चारों ओर हरियाली, फल फूलों से लदे पेड़, झरने और हिम से ढके पहाड़ों की सुंदरता मन को मोह लेता है. तीसरा प्रश्न. आंध्र प्रदेश के कुछ लोक नृत्यों के बारे में बताइए. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని లోక నృత్యుల గురించి రాయండి. కూచిపూడి, తప్పెతగుళ్ళు, బుట్ట బొమ్మలు, బుర్రకథ, కోలాటం, వీరనాట్యం और థింసా आदि आंध्र प्रदेश के कुछ लोक नृत्यों के नाम हैं. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అది మీకు హోంవర్క్. సునియే బోలియే అయింది కదమ్మా. పడియేలోని ఆ చూడండి. జోడీ బనాయియే జతపరచండి. తుడుము అనేది వాద్యంత్రం లెసన్లో చెప్పుకున్నాము. అలాగే విటింగ్ అనేది ఆదివాసీ త్యోహార్ హై, దానికి మ్యాచ్ చేయాలి. ఈ విధంగా ప్రతిదీ మ్యాచ్ చేయండి. ఇది ఒక హోంవర్క్. ఆ చూడండి. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. పాఠాన్ని బాగా చదివి ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్, ఏది థర్డ్ అని క్రమ సంఖ్యలు రాయండి. ఇది ఒక హోంవర్క్. ఈ చూడండమ్మా. సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోలా బనాయియే. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ పైన సర్కిల్ చేయాలి. ఇది ఒక హోంవర్క్. పడియేలోని ఈ చూడండి. చిత్ర సే సంబంధిత్ శబ్ద జోడియే. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు. ఆ సెంటెన్స్ ఈ ఇమేజ్లో దేనికి రిలేటెడ్గా ఉందో దాంతో మ్యాచింగ్ చేయాలి. ఇది మీకు ఒక హోంవర్క్. ఇప్పుడు లిఖియేలోని ఆ చూడండి. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కిందన ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చిన్న చిన్న వాక్యాల్లో రాయమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ధింసా నృత్య కిస్ ప్రదేశ్ కా హై? ధింసా నాట్యము ఏ ప్రదేశానికి చెందింది? ధింసా నృత్య ఆంధ్రప్రదేశ్ మే అరకు ప్రదేశ్ కా హై. सेकंड क्वेश्चन. धिमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? ధింసా అంటే అర్థం ఏమిటి? ఈ నృత్యాన్ని ఎక్కడ చేస్తారు?
धिमसा का अर्थ है कूदना और जोर जोर से कदम हिलाना. यह చావడి में నాచా జాతా హై. ధింసా అంటే గెంతడము మరియు ఫాస్ట్గా కాళ్ళని కదపడము. ఇది చావడి అనే ప్రదేశంలోని చేస్తారు. థర్డ్ క్వశ్చన్. ఆదివాसी కౌన్ కౌన్ సే త్యోహార్ మనాతే హై. ఆదివాసులు ఏ ఏ పండుగల్ని జరుపుకుంటారు? ఆదివాసీ కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోతకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హై. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు ఒక होमवर्क. लिखिएలోని सेकंड आ नीचे दिए गए प्रश्न का उत्तर 5 वाक्यों में लिखिए. కిందనిచ్చిన క్వశ్చన్ ఆన్సరు 5-6 వాక్యాల్లో రాయమన్నారు. आदिवासियों के नृत्य ధింసా के बारे में आप क्या जानते हैं? ఆదివాసీల యొక్క నృత్యమైనటువంటి ధింసా గురించి మీకు ఏం తెలుసో 5-6 వాక్యాల్లో రాయండి. దీని సారాంశాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అది బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇది ఒక హోంవర్క్. లిఖనాలోని ఈ చూడండి. ఉచిత్ శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. కరెక్ట్ ఆన్సర్తోని ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ని నింపాలి. పక్కన 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయాలి. ఇది ఒక హోంవర్క్. లిఖియేలోని ఈ చూడండి. చిత్ర దేఖ్కర్ శబ్ద్ లిఖియే. మనకి బ్రాకెట్స్లోని కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ ఆ ఇమేజ్లో దేనికి సూట్ అవుతాయో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లోని రాయాలి. ఇది మీకు ఒక హోంవర్క్. లిఖియేలోని ఓ వర్ణ విచ్ఛేద్ కీజియే. ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎలా వర్ణ విచ్ఛేద్ చేయాలో. అంతేకాకుండా అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మిగతావన్నీ కూడా మీ ఓన్గా చేయండి. ఇది ఒక होमवर्क. लिखिए के बाद आता है भाषांश. इसमें आ पाठ के आधार पर वर्ग पहेली से शब्दों को ढूंढकर लिखिए. మనకి ఇక్కడ ఒక వర్గ్ పహేలీ ఇచ్చారు. అందులో లెసన్కి సంబంధించినటువంటి వర్డ్స్ దాగి ఉన్నాయి. వాటిని కనిపెట్టి మీరు ఈ డాష్లో రాయాలి. ఇది ఒక होमवर्क. आ देखिए विलोम शब्द लिखिए. ఆపోజిట్స్ వర్డ్స్ రాయాలి మనం. గావ్ షహర్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ షహర్ అనేది ఆల్రెడీ మనకి ఆ బోర్డు పైన ఉంది. ఒకటి ఇక్కడ రాసాము. మిగతావన్నీ కూడా దేనికి ఆపోజిట్ వర్డ్సో కనిపెట్టి మీరు రాయండి. ఇది ఒక होमवर्क. भाषांश के बाद आता है सृजनात्मकता. आप देखिए కూచిపూడి నృత్య का चित्र देखकर 2 शब्द लिखिए. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు. దానిని బట్టి కూచిపూడి నృత్యానికి సంబంధించిన ఒక 2 వర్డ్స్ రాయండి మీ ఓన్గా. ఇది ఒక होमवर्क. సృజనాత్మకతలో ఆ कुछ प्रमुख भारतीय नृत्यों के चित्र ढूंढिए और कक्षा में दिखाइए. భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నృత్యాల తాలూకా చిత్రాల్ని సేకరించి క్లాస్ రూమ్లో ప్రదర్శించండి. ఇది మీకు ఒక होमवर्क. సృజనాత్మకతా మే ఈ देखिए అనువాద్ కీజియే. ట్రాన్స్లేషన్ చేయాలి, అనువదించి రాయాలి. అక్కడ సింపుల్ సెంటెన్సెస్ కొన్ని ఇచ్చారు. వాటిని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువదించి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఏక్ ప్రముఖ్ త్యోహార్ హై. సంక్రాంతి ఏక్ అంటే ఒక, ప్రముఖ్ అంటే ముఖ్యమైన, త్యోహార్ అంటే పండుగ. ఈ విధంగా మీరు మిగతా సెంటెన్సెస్ని होमवर्क రూపంలో తెలుగులో అనువదించి రాయండి. సృజనాత్మకతా కే బాద్ ఆతా హై వ్యాకరణాంశ. द्वित्वाक्षर 2 समरूपी व्यंजनों के मेल को द्वित्वाक्षर कहते हैं. 2 సమాన రూపం ఉన్నటువంటి హల్లులు కలిస్తే దానిని ద్విత్వాక్షరని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్టణం. టాకింటా చూసారట, ట 2 సమరూపియే. అలాగే మోదకొండమ్మ, మా మా
गुस्सा स स బచ్చా హిమ్మత్. వాటిని ఎలా చేయాలో పాయి వాలే అక్షర్ అనుకోండి. పాయి తీసి రెండొక హల్లుని యాస్టీస్గా రాయాలి. ఇక్ ప్లస్ క ఇక్క అయినట్లు. అదే బేపాయి వాలే అక్షర్ అయితే ఇట్ ప్లస్ ట ట ట రెండింటిని యాస్టీస్గా రాసి కిందన టీడీ లకీర్ పెడతాము. మనకి ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ కూడా బ్రాకెట్స్లో ఇచ్చారు. అవి కూడా బాగా రిటర్న్గా ఓరల్గా ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక హోంవర్క్. వ్యాకరణాంశలోని ఆ निम्नलिखित गद्यांश में द्वित्वाक्षर शब्द पहचान कर రేఖాంకిత్ కీజియే. మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ దాన్ని బాగా చదవండి. ఎక్కడైతే ద్విత్వాక్షర కనిపించాయో అక్కడ అండర్లైన్ చేయండి. ఇది ఒక హోంవర్క్. వ్యాకరణాంశలోని ఈ देखिए नीचे दिए गए शब्दों में द्वित्वाक्षर शब्दों को రేఖాంకిత్ కీజియే. మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్లోని ద్విత్వాక్షర్ వర్డ్ ఏదో కనిపెట్టి అండర్లైన్ చేయాలి. ఇది ఒక హోంవర్క్. ఫైనల్గా ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమైందో మీకు మీరే మూల్యాంకనం చేసుకునేటటువంటి కృత్యం ఇది. అదే क्या मैं कर सकता या सकती हूँ. फर्स्ट चुंडी पाठ के बारे में बातचीत कर सकता या सकती हूँ. పాఠం గురించి నేను మాట్లాడగలను అనుకుంటే హా దగ్గర రైట్ కొట్టండి. మాట్లాడలేను అనుకుంటే ఇంటూ కొట్టండి. సెకండ్ది పాఠ కా సారాంశ్ అప్నే శబ్దోं में बता सकता या सकती हूँ. పాఠం యొక్క సారాంశాన్ని నేను నా సొంత మాటలలో చెప్పగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి. థర్డ్ది ధింసా నృత్య के बारे में अपने शब्दों में लिख सकता या सकती हूँ. ధింసా నృత్యాన్ని గురించి నా సొంత మాటల్లో నేను రాయగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి. నాలుగవది ద్విత్వాక్షర శబ్దం కో పహచాన్ సక్తా హూ. ద్విత్వాక్షర పదాల్ని నేను గుర్తించగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి. దీనిని బట్టి మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో అవి మీ టీచర్స్కి చెప్తే అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతవరకు అర్థమైంది కదమ్మా. వీటన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. जी राधिका, स्कूल असिस्टेंट हिंदी, ZPHS गुज्जंगिवलसा, विजयनगरम डिस्ट्रिक्ट.